4, 5 రోజులు మంచిగా వడ్లు ఎండేటట్టు పల్చగా నేర్పినము. ఇవాల్టితో ఈ వడ్ల టెన్షన్ పోయినట్టే ఇంకా. ఎందుకంటే వడ్లు పట్టియడానికి గిర్నీకి తీసుకుపోతున్నాం. ఈ వడ్ల గిర్ని మా పక్క విలేజ్‌లోనే ఉన్నది. ఎవ్రీ ఇయర్ మా వడ్లు అక్కడే పట్టిస్తాము. ఇంకా ఈ ఇయర్ గూడా అక్కడికే తీసుకెళ్తున్నాము. ఈ వడ్లు నానబెట్టడానికి 4, 5 రోజుల నుండి మా అత్తమ్మ ఈ వడ్ల దగ్గరే ఉంటుంది. ఇంటికాడ మండే పోసినాం గదా! ఆ మండకి టైమ్ టు టైమ్ వాటర్ పట్టుకుంటూ అది చూసుకోవడం నా బాధ్యత అన్నమాట. నిన్నటి నుండే ఈ వడ్లను పట్టించుకురావాలని ట్రై చేస్తున్నాం గానీ నిన్న కుదరలేదు. ఇంకా ఈ రోజుకి సెట్ అయింది. వడ్లను ఒక గూడ్స్ వెహికల్‌లో తీసుకెళ్ళినాము. మార్నింగ్ పిల్లలు స్కూల్‌కెళ్ళిపోయినప్పటి నుండి వెయిట్ చేస్తున్నాము ఆ వెహికల్ కోసము. ఎప్పుడొస్తదా? ఎప్పుడు అందులో వడ్లు నింపుదామా అని. 3:30కి వచ్చింది. ఇంకా వడ్లు నింపడం స్టార్ట్ చేసినాము. మేము ముగ్గురిమి ఒక 30, 40 మినిట్స్‌లో కంప్లీట్ చేసినాము వడ్లు పోయడము. పంట వేయడము లేటే, కోయడము లేటే, వడ్లు పట్టియడం కూడా లేటే. ఇప్పటికి అందరూ పట్టిచ్చిర్రు. మేము ఒక్కరిమే మిగిలిపోయినాము. ఇంకా మా ఆయన గిర్నీకి తీసుకెళ్ళిన తర్వాత మేము ఇంటికొచ్చి ఇంట్లో వర్క్స్ అన్ని కంప్లీట్ చేసి వంట చేసేసరికి వడ్లు పట్టించుకొని రానే వచ్చిండు. ఈసారి ఇవన్నీ తినడానికి ఉంచుకోకుండా కొన్ని అమ్ముదాం అనుకుంటున్నాము.